వాళ్ళు గ్రామానికి చేరుకున్నారు. చీకటి మబ్బులు ఆకాశాన్ని కప్పేస్తున్నాయి. కారు ఇరుకైన గ్రామ రోడ్డులో నెమ్మదిగా వెళ్తుంది. అర్జున్ ఇంకా ఎంత దూరం? మరో 10 నిమిషాలు. అమ్మమ్మ ఇల్లు గ్రామం చివర్న ఉంది. రాధిక అర్జున్కి పెళ్ళై కేవలం నెల రోజులు మాత్రమే అయ్యింది. అర్జున్ వాళ్ళ అమ్మమ్మ గత సంవత్సరం మరణించడంతో ఇప్పుడు ఆ పాత మేడను అమ్మడానికి నిర్ణయం తీసుకున్నారు. అక్కడెవరైనా ఉంటున్నారా? లేదు, ఇల్లు 5 సంవత్సరాలుగా ఖాళీగా ఉంది. కారు చివరికి ఆగింది. జమీందారు యొక్క 3 అంతస్తుల భవనం ముందు. ఇది చూస్తే చాలా భయంగా ఉంది అని గొనిగింది రాధిక. ఈ ఒక్క రాత్రి మాత్రమే ఉందాం. రేపు ఉదయాన్నే రియల్ ఎస్టేట్ ఏజెంట్ వస్తాడు. ఇల్లు చూపించి పేపర్లు సైన్ చేసి వెళ్ళిపోదాం. గేటు తెరవగానే దూరంగా పాత బావి. ఇంటి తలుపు తెరిచి లైట్ స్విచ్ ఆన్ చేయగానే గది గోడపై పాత ఫోటో. అందులో 25 సంవత్సరాల చాలా అందమైన ఒక స్త్రీ. ఈమె ఎవరు? అమ్మమ్మ చెల్లెలు కమలమ్మ. నా చిన్నప్పటి నుంచి ఆమె పేరు పలికినా నాన్న కోపం వచ్చేది. ఆ పేరు ఇంట్లో పలకద్దు అంటూ గద్దించేవాడు. ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్స్ ఉన్నాయి, మనం అక్కడ క్లీన్ చేసుకొని నిద్రపోదాం అన్నాడు అర్జున్. పైకెళ్ళగానే ఒక గది తలుపు మూసి ఇంకొక గది తలుపు తెరిచి ఉంది. ఈ మూసిన గదిలో ఏముంది తెలియదు. అమ్మమ్మ బతికున్నప్పుడు కూడా ఈ గది ఎప్పుడూ లాక్ చేసే ఉండేది. తెరుద్దాం, చూద్దాం. ఈ గది కీ ఎక్కడుంది? రాధిక అక్కర్లేదు, మనం మరో గదిలో ఉందాం. రాధిక మళ్ళీ కిందికి దిగి ఒక టేబుల్ డ్రాయర్ తెరిచింది. అందులో ఒక పాత కీలతో నిండిన డబ్బా. ఆమె దాన్ని తీసుకొని పైకెక్కింది. రాధిక ప్లీజ్, నాకు మంచిగా అనిపించడం లేదు. రాధిక తలుపు తెరిచేసింది. గది మిగిలిన ఇంటికి భిన్నంగా ఉంది. చాలా శుభ్రంగా, కొంచెం ధూళి కూడా లేదు. మధ్యలో ఒక పాత చెక్క బీరువా. రాధిక, ఆ బీరువా ఓపెన్ చేయకు. ఆమె బీరువా ఓపెన్ చేసి మొదటి డోర్ తెరిచింది. 3వ డోర్ తెరిచేసరికి లోపల ఒక పాత డైరీ, పక్కన ఒక తెల్లని లేఖల కట్ట. డైరీ తీసి మొదటి పేజీ తెరవగానే రాధిక ఆశ్చర్యపోయింది. అర్జున్, ఇది కమలమ్మ ప్రేమ డైరీ, 1945. దాన్ని అక్కడే పెట్టు, మనకు అక్కర్లేదు. రాధిక మరో పేజీ తిప్పింది. నేను విజయ్ని ప్రేమిస్తున్నాను. అతనంటే నాకు ప్రాణం. కానీ మా కుటుంబాలు అంగీకరించవు. అతను వేరే కులం. నేను ఈ బంధాల్లో చిక్కుకుపోయాను. ఆమె లేఖల కట్టను కూడా తీసి మొదటి లేఖ తెరిచింది. నా ప్రియమైన విజయ్, నేను నిన్ను కలవడం లేదు. మా అన్న రాజేంద్రరావు నన్ను బంధించాడు. కానీ నా ప్రేమ ఎప్పటికీ మారదు. నేను ప్రతిరోజు నీ గురించి ఆలోచిస్తున్నాను. నేను శాశ్వతంగా నీదాన్నే. కానీ ఈ లేఖలు పంపబడలేదు. అన్నీ ఇక్కడే ఉన్నాయి. అర్జున్ షాక్ అయ్యాడు. రాజేంద్రరావు మా తాతగారు. అంటే తాతగారు ఆమె ప్రేమను అడ్డుకున్నారు. అప్పుడే అకస్మాత్తుగా ఇంట్లో శబ్దాలు మొదలయ్యాయి. అద్దంలో ఏదో కదులుతుంది. తెల్లని చీర, పొడవాటి జుట్టు, బాధతో నిండిన కళ్ళు. ఆమె కమలమ్మ. అర్జున్, అద్దంలో ఎవరో ఉన్నారు. ఆమె మళ్ళీ అద్దం వైపు చూస్తే ఈసారి అద్దం మీద ఏదో వ్రాసి ఉంది. ఆవిరి మీద ఎవరో వేలితో రాసినట్టు. అది చదవండి. ఆ చదవండి అనే పదం నెమ్మదిగా మాయమవుతోంది. మనం ఇక్కడ ఉండకూడదు. ఆ డైరీని బీరువా లోపల పెట్టి తాళం వెయ్యి. ఆమె డైరీని లేఖల కట్టను తీసుకుని గది నుంచి బయటికి వచ్చింది. కింది అంతస్తులో ఉన్న హాల్లోకొచ్చి అర్జున్ క్యాంపస్ స్టవ్ మీద టీ కాస్తున్నాడు. రాధిక డైరీ చదువుతుంది. అది 1945 జనవరి 15. ఈ రోజు నేను విజయ్ని కలిశాను. అతను మా ఇంటి పక్కనున్న ఇంట్లో టీచర్గా పనిచేస్తున్నాడు. అతని చూపుల్లో అమాయకత్వం, అతని మాటల్లో దయ. నేను అతన్ని మొదటిసారి చూసినప్పుడే నా గుండె వేగంగా కొట్టుకుంది. తర్వాతి నెల ఫిబ్రవరి 20 విజయ్ నాకు లేఖ రాశాడు. అతను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. మేము రహస్యంగా కలుస్తున్నాం. బావి దగ్గర రాత్రి 10 గంటలకు. మా ప్రేమ నిజం. రాధిక చదువుతూ ఉంటే అప్పుడే కిటికీ స్వయంగా తెరుచుకుంది. కిటికీలో నుంచి బయటికి చీకట్లో బావి వైపు ఒక తెల్లని ఆకారం. బావి దగ్గర ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె చేతిలో ఒక పూల మాల. అది కమలమ్మ అని అరిచింది రాధిక. మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, భయంతో అరిచాడు అర్జున్. కానీ రాధిక నిర్భయంగా చెప్పింది. ఆమె మనకు ఏదో చెప్పాలనుకుంటోంది, మనం వినాలి. రాధిక 2వ లేఖ చదవడం మొదలుపెట్టింది. నా ప్రియమైన విజయ్, మా అన్న మన ప్రేమ గురించి తెలుసుకున్నాడు. అతను నన్ను కొట్టి గదిలో బంధించాడు. నువ్వొక దిగువ కులపు వాడిని ప్రేమిస్తున్నావా? మన కుటుంబ గౌరవం ఏమవుతుంది అని అరిచాడు. విజయ్, నాకు భయంగా ఉంది. కానీ నా ప్రేమ నీ మీద మారలేదు. దయచేసి నన్ను రక్షించు. నీ కమల. లేఖ చదివిన వెంటనే పై అంతస్తు నుండి ధడామని శబ్దం. తర్వాత మరో శబ్దం, ఎవరో మెట్లు దిగుతున్నట్టు. కానీ అవి భారీ పురుషుల అడుగులు. రాధిక, మనం వెళ్ళాలి. కానీ తలుపు స్వయంగా మూసుకుంది. వాళ్ళు చిక్కుకుపోయారు. ఎవరూ కనిపించడం లేదు. కానీ పైనుండి అడుగుల శబ్దం మాత్రం కిందికి దిగివస్తోంది. వీళ్ళు వెనక్కి తిరిగి చూసేసరికి గోడ మీద పెద్దగా ఒక పురుషుడి నీడ కదులుతుంది. అది రాజేంద్రరావు అని గొనిగింది రాధిక. నీడ వారి వైపు వచ్చి కొట్టడానికి చెయ్యెత్తింది. రాధిక, జాగ్రత్త అంటూ అర్జున్ ఆమెని పక్కకు లాగాడు. నీడ చెయ్యి గోడకు తాకి గోడలో పగుళ్లు వచ్చాయి. ఇది నీడ కాదు, ఇదొక నిజమైన రూపం అని అరిచాడు అర్జున్. వాళ్ళు తలుపు వైపు పరిగెత్తి తలుపును తన్నినా అది తెరుచుకోలేదు. నీడ మళ్లీ వస్తోంది. కానీ ఈసారి 2 నీడలు, ఒక పురుషుడు, ఒక స్త్రీ. కానీ స్త్రీ నీడ వేరుగా ఉంది. అది పురుష నీడతో పోరాడుతూ దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. కమలమ్మ మనల్ని రక్షిస్తోంది అని అర్థమైంది రాధికకు. ఆమె లేఖల కట్టను పట్టుకుని కేకలు వేసింది.
కమలమ్మ, మేము నీ కథ చదువుతున్నాం, దయచేసి మాకు సహాయం చెయ్యి. అప్పుడే అకస్మాత్తుగా 2 నీడలు మాయమయ్యి తలుపు తెరుచుకుంది. వాళ్ళు బయటకి పరిగెత్తి ఆగి శ్వాస తీసుకున్నారు. కమలమ్మ తన కథ చెప్పాలనుకుంటోంది, తను న్యాయం కోసం పోరాడుతోంది అని చెప్పింది రాధిక. కానీ మనం చనిపోవచ్చు. కమలమ్మ మనకు హాని చేయదు, ఆమె మనల్ని రక్షిస్తోంది రాజేంద్రరావు ఆత్మ నుంచి. అర్జున్ అతని కుటుంబం చాలా గౌరవప్రదమైనది అనుకునేవాడు. కానీ ఇప్పుడు ఒక చీకటి రహస్యం వెలుగులోకి వచ్చింది. మనం డైరీ మొత్తం చదవాలి, అప్పుడే సత్యం తెలుస్తోంది అని నిర్ణయం తీసుకుంది రాధిక. వాళ్ళు మళ్ళీ ఇంట్లోకెళ్లారు. ఈసారి కమలమ్మ గది తలుపు తెరిచి ఉంది. లోపల కొవ్వొత్తులు తాముగా వెలుగుతున్నాయి. ఎవరు వెలిగించారో తెలియదు. రాధిక డైరీ చదవడం కొనసాగించింది. 1945 మార్చి 15. మా అన్న నాకు బలవంతంగా మరో వ్యక్తితో పెళ్లి చేయాలనుకుంటున్నాడు. అతను ధనవంతుడు, మా కులం. కానీ నా గుండె విజయ్ కోసం మాత్రమే కొట్టుకుంటుంది. నేను పెళ్లి తిరస్కరించాను. అన్న కోపంతో నన్ను కొట్టాడు. నాకు అన్నం పెట్టకుండా గదిలో బంధించాడు. నువ్వు అంగీకరించే వరకు ఇక్కడే ఉంటావన్నాడు. నేను చాలా బలహీనపడ్డాను. కానీ నా నిర్ణయం మారదు. మార్చి 25. 10 రోజులయ్యింది. నాకు ఆహారం ఇవ్వడం లేదు, నీళ్లు మాత్రమే. నేను మూర్ఛపోతున్నాను. కానీ నా పక్కింట్లో ఒక చెల్లెలు సుజాత ఉంది. ఆమె రహస్యంగా నాకు కాస్త ఆహారం ఇస్తోంది. ఆమె ద్వారా నేను విజయ్కి సందేశాలు పంపుతున్నాను. విజయ్ నన్ను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నాడు. కానీ మా అన్న ఒక జమీందారు. పోలీసులు అతని మాటే వింటారు. ఇలా రాధిక చదువుతూ ఉండగా గదిలో ఒక మహిళ ప్రత్యక్షమయ్యింది. కళ్ళల్లో బాధ, చాలా సన్నగా ఆకలితో బాధపడిన శరీరం. ఆమె చేతితో బావి వైపు చూపించింది. బావి చూడండి, సత్యం అక్కడ ఉంది. తర్వాత ఆమె మాయమైంది. అర్జున్, మనం బావి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడా? రాత్రి 11 అవుతుంది. సత్యం తెలుసుకోవాలంటే ఇప్పుడే వెళ్ళాలి. చుట్టూ అడవి మొక్కలు, లోతు ఎంత ఉందో తెలీదు. బావి లోపలికి ఫ్లాష్ లైట్ వేసి చూస్తే బావి ఎండిపోయి ఉంది. అర్జున్, నువ్వు దిగగలవా? నేనా? ఇప్పుడు బావి లోపలికి దిగాలా? నువ్వు కాకపోతే మరి నేనా? అర్జున్ అయిష్టంగానే వెళ్ళి కారు లోపలున్న రోప్ తెచ్చి బావికి కట్టి నెమ్మదిగా దిగడం మొదలుపెట్టాడు. అర్జున్ దిగుతూ ఉండగా అతని ఫ్లాష్ లైట్కి ఏదో కనిపించింది. ఒక అస్థిపంజరం, మానవ అస్థిపంజరం. దాని చేతిలో ఒక లాకెట్. అర్జున్ లాకెట్ తీసుకొచ్చి రాధికకిచ్చాడు. ఆమె దాన్ని తెరిచేసరికి లోపల 2 ఫోటోలు. ఒకటి కమలమ్మది, రెండోది ఆ పురుషుడు విజయ్. అంటే ఈ అస్థిపంజరం విజయ్దే. రాధిక డైరీ చివరి పేజీలు చదవడం మొదలుపెట్టింది. 1945 ఏప్రిల్ 5. ఈ రోజు నా జీవితంలో అత్యంత భయంకరమైన రోజు. విజయ్ అర్ధరాత్రి నన్ను రక్షించడానికి వచ్చాడు. అతను ఈ గది కిటికీ దగ్గరకు వచ్చి నన్ను పిలిచాడు. కమల, నేను నిన్ను తీసుకెళ్తాను. కానీ మా అన్న మేల్కొన్నాడు. అతను గార్డులతో కలిసి విజయ్ని పట్టుకున్నాడు. అన్నయ్య, దయచేసి అతన్ని వదిలిపెట్టు. అన్నయ్య విజయ్ని చాలా కొట్టాడు. రక్తంతో నేల తడిసింది. తర్వాత నా కళ్ళ ముందే అతను విజయ్ను బావిలో తోసేశాడు. నేను పిచ్చిదానిలా అరిచాను. కానీ ఎవరూ సహాయం చేయలేదు. నా ప్రేమ మృతి, నా జీవితం అంతం. నేనిక బ్రతకను. ఏప్రిల్ 6. నేను గత 2 రోజులుగా ఏమీ తినలేదు, తాగలేదు. నా శరీరం ఇప్పుడు తట్టుకోలేదు. నేను చనిపోయే ముందు ఈ డైరీ మరియు లేఖలు దాచిపెడుతున్నాను. ఎప్పుడైనా ఎవరైనా కనిపెడితే సత్యం బయటికి వస్తుంది. విజయ్, నేను వస్తున్నాను నీ దగ్గరికి. మరణం తర్వాత మనం కలుస్తాం. కానీ నా అన్న రాజేంద్రరావు, అతను నా శాపం మీద ఉంటాడు. అతను మరియు అతని తర్వాత తరాలు ఈ ఇల్లు శాంతి పొందదు. నా ఆత్మ ఇక్కడే ఉంటుంది న్యాయం జరిగే వరకు. ఇవి నా చివరి మాటలు, నా చివరి ప్రయాణం. కమలమ్మ. రాధిక డైరీ పూర్తిగా చదివిన వెంటనే ఇల్లు మొత్తం గడగడ వణికింది. గోడలు పగల్టం మొదలయ్యాయి. కిటికీలు విరిగిపోతున్నాయి. మేడ మొత్తం వణుకుతోంది. హాల్ మధ్యలో 2 ఆకారాలు ప్రత్యక్షమయ్యాయి. ఒకటి కమలమ్మ, రెండోది రాజేంద్రరావు. పెద్ద శరీరం, కోపంతో మండే కళ్ళు, బలమైన ఆకారం. ఈ రహస్యాలు బయటికి రాకూడదు. ఇది మా కుటుంబ గౌరవం అని రాజేంద్రరావు ఆత్మ గర్జించింది. అప్పుడు కమలమ్మ ఆత్మ అంటుంది, గౌరవం? నువ్వు నిరపరాధిని చంపావు, నన్ను చంపావు. ఇది గౌరవమా? అతను దిగువ కులం, మన కుటుంబం కలంకం చేశావు నువ్వు. ప్రేమకు కులం లేదు, నీకు తెలీదు, అదే నీ పాపం. 2 ఆత్మలు పోరాడుతున్నాయి. శక్తి తరంగాలు ఇంటిని కుదిపేస్తున్నాయి. రాధిక కేకలు వేసింది, ఆగండి, దయచేసి ఆగండి. కమలమ్మ, మేము మీ కథ తెలుసుకున్నాం. మేము సత్యం తెలుసుకున్నాం. ఇప్పుడు న్యాయం జరిగేలా చేస్తాం. మేము పోలీసులకి చెప్పి విజయ్ మృతదేహాన్ని బయటికి తీస్తాం. అతనికి సరైన అంత్యక్రియలు చేస్తాం. నీ కథను ప్రపంచానికి చెప్తాం. రాజేంద్రరావు చేసిన పాపం అందరికీ తెలిసేలా చేస్తాం. అప్పుడు రాజేంద్రరావు ఆత్మ కోపంగా, మీకెంత ధైర్యం? నేను మీ తాతగారిని. అర్జున్ ముందుకు వచ్చి గట్టిగా చెప్పాడు, మీరు నా తాతగారే కావచ్చు, కానీ మీరు చేసింది భయంకర తప్పు, హత్య. నేను సిగ్గుపడుతున్నాను మీ మనవన్నైనందుకు. కానీ సత్యం బయటికి రావాలి, న్యాయం జరగాలి. రాజేంద్రరావు ఆత్మ బలహీనపడింది. అతని ఆకారం మసకబారింది. కమలమ్మ ఆత్మ కన్నీళ్లతో, ధన్యవాదాలు. అప్పుడే అకస్మాత్తుగా హాల్ మధ్యలో మరో ఆకారం ప్రత్యక్షమైంది. అది విజయ్. అతను చాలా అందంగా ఉన్నాడు. మృదువైన చూపులు, ప్రేమతో నిండిన ముఖం.
కమలమ్మ ఆత్మ తిరిగింది. ఆమె కళ్ళల్లో అపారమైన ఆనందం. విజయ్, నువ్వు నా కోసం వేచి ఉన్నావా? నేను ఎప్పుడూ ఇక్కడే ఉన్నాను. నీకోసం ఎప్పటికీ వేచి ఉంటాను. రెండు ఆత్మలు ఒక ప్రకాశవంతమైన కాంతిలో దగ్గరకు వచ్చి కలిశాయి. మేము వెళ్తున్నాం. సత్యం బయటకు వచ్చింది. న్యాయం జరగబోతోంది. కానీ రాజేంద్రరావు అని అడిగింది రాధిక. కమలమ్మ రాజేంద్రరావు ఆత్మ వైపు చూసి, నేను నిన్ను క్షమిస్తున్నాను అన్నయ్య. నువ్వు చేసింది తప్పు. కానీ ద్వేషం మరియు కోపంతో ఉండడం కంటే క్షమించడం మంచిది. నువ్వు కూడా శాంతి పొందు. రాజేంద్రరావు ఆత్మ ధన్యవాదాలు చెప్పి మాయమైంది. కమలమ్మ మరియు విజయ్ ఆత్మలు కాంతితో చుట్టుముట్టబడ్డాయి. వాళ్ళు చేతులు పట్టుకొని రాధిక మరియు అర్జున్ని చివరిసారి చూసి నవ్వారు. శాంతియుత కాంతిలో కరిగిపోయారు. తర్వాత రోజు ఉదయం పోలీసులకు వీళ్ళన్నింటినీ వివరించారు. పోలీసులు బావిలోకి దిగి విజయ్ అస్థిపంజరాన్ని బయటికి తీశారు. ఒక వారం తరువాత విజయ్ అస్థిపంజరానికి సరైన అంత్యక్రియలు జరిగాయి. అదే రోజు కమలమ్మ సమాధి కూడా మేడ వెనుక భాగంలో కనుగొనబడింది. విజయ్ సమాధిని కూడా తన పక్కనే ఏర్పాటు చేశారు. సమాధుల మీద ఒక రాతి పలకపై కమలమ్మ మరియు విజయ్ శాశ్వత ప్రేమికులు, మరణంలో కలిసిన వారు, 1945. ప్రేమ మరణంపై కూడా విజయం సాధిస్తుంది. వారి కథ మనకు స్ఫూర్తి. సత్యం ఎప్పటికైనా బయటికి వస్తుంది. ఎంతకాలం దాచినా ఏదో ఒక రోజు వెలుగు చూస్తుంది. ప్రేమకు సరిహద్దులు లేవు. సామాజిక స్థితి అడ్డంకులు కాజాలవు నిజమైన ప్రేమకు. చరిత్ర గుర్తుంచుకోవాలి. తప్పులు పునరావృతం కాకుండా పాఠాలు నేర్చుకోవడానికి. కమలమ్మ మరియు విజయ్ ప్రేమ కథ ముగిసింది. కానీ వారి వారసత్వం శాశ్వతం. మరణం ప్రేమను ముగించలేదు. అది ప్రేమను శాశ్వతం చేసింది. గాయ్స్, ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చితే హైప్ చేయండి. అయితే దీనికంటే ముందు రెంట్ తక్కువ ఉందని ఒక ఫ్యామిలీ శ్మశానం పక్కనున్న ఇంట్లో అద్దెకు దిగారు అనే వీడియో చేశాను. ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చింది కదా, అదే ఆ వీడియో. మీకు వీలైతే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే ఇవాళే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.